ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి మరో శుభవార్త అందింది. 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రానికి రానున్నాయి. వాటిలో ఏ జిల్లాలకు ఎన్ని మంజూరయ్యాయి? కేంద్రం ఎందుకు రాష్ట్రానికి బస్సులు పంపింది? వాటి స్పెషల్ ఏంటి? వాచ్ దిస్. భారతదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కంట్రీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందుకోసం భారత ప్రభుత్వం పీఎంఈ బస్సు సేవ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే పథకం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని నిర్ణయించగా మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా వీటిని నడపనున్నారు. ఈ దశలో వస్తున్న 750 బస్సులను రాష్ట్రంలో 11 నగరాలకు కేటాయించారు. 100 బస్సులు విశాఖకు కేటాయించగా అందులో 50 సింహపురి డిపోకు, 50 గాజువాక డిపోకు మంజూరు చేశారు. విజయవాడ నగరానికి 100 బస్సులు మంజూరు కాగా ఇవన్నీ విద్యాధరపురం డిపోకు కేటాయించారు. గుంటూరు నగరంలో గుంటూరు 2 డిపోకు 100 బస్సులు రానున్నాయి. నెల్లూరు టౌన్లో నెల్లూరు 2 డిపోకు 100 బస్సులు, కర్నూలు 2 డిపోకు 50 బస్సులు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం బస్ డిపోలకు 50 బస్సులు చొప్పున మంజూరయ్యాయి. రాజధాని అమరావతిలో తిరిగేందుకు వీలుగా మంగళగిరి బస్ డిపోకు 50 సిటీ బస్సులను మంజూరు చేశారు. తిరుపతిలో మంగళం బస్ డిపోకు 50 బస్సులు రానున్నాయి. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను ఆయా డిపోల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి బస్సులను రోడ్లెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి 12 మీటర్ల పొడవు, మరొకటి 9 మీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. వీటిలో 9 మీటర్ల పొడవు ఉన్న బస్సులకు కిలోమీటర్కు 62.17 రూపాయల చొప్పున సదరు కాంట్రాక్టర్కు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇక 12 మీటర్ల పొడవు ఉన్న బస్సుకు కిలోమీటర్కు 72.55 రూపాయల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బంది నియామకంపైన ఏపీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. డిపోలో అవసరమైన వారి నియామకం ఏ ప్రాతిపదికన చేయాలనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా దశల వారీగా కేంద్రం నుంచి మరిన్ని వాహనాలు రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని డిపోల్లోనూ సిద్ధం చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇకపై సంస్థలో డీజిల్, సీఎన్జీ వాహనాల కొనుగోలు నిలిపివేసి అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దశల వారీగా అన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.